సో ఈరోజు సెషన్ లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేద్దాం. సో ఎస్టర్డే జస్ట్ Q&A అయింది కదా విత్ ఉపేంద్ర సార్. ఈ రోజు కొన్ని కాన్సెప్ట్స్ మనము కంటిన్యూషన్ ఫర్ డే బిఫోర్ ఎస్టర్డే సెషన్ చేద్దాం. సో ఎంతవరకు ఇది మనకు కీవర్డ్స్. ఓకే, సో కీవర్డ్స్ లో మనము గ్రూపింగ్ అనేది ప్రాపర్ గా చేసుకోవాలి. గ్రూపింగ్ ఎలా చేస్తాము? వెన్ ఇట్ కమ్స్ టు కీవర్డ్స్ గ్రూపింగ్ అన్నట్టు. ఓకే, ఈ కీవర్డ్స్ గ్రూపింగ్ ఎలా అవుతుంది? మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కాలేజ్. ఓకే, సో ఈ కాలేజ్ లో మనకు డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి, అంటే స్ట్రీమ్స్. ఓకే, ఒకటి MBA, ఇంకొకటి బీటెక్ మెకానికల్, ఇంకొకటి ట్రిపుల్, ఇంకొకటి ECE, ఇంకొకటి CS ఇన్ డేటా సైన్స్. ఓకే, నార్మల్ CSE. ఓకే, ఇంకొకటి ISE. ఇప్పుడు ఈ స్ట్రీమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటినీ ఒకే క్యాంపెయిన్ చేయకూడదు. ఓకే, ఒకటే క్యాంపెయిన్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? చేస్తే కంప్లీట్ పర్ఫార్మెన్స్ పోతుంది. ఓకే, కంప్లీట్ గా డిక్రీజ్ అయిపోతుంది, ఏమీ కానీ రాదు. బడ్జెట్స్ కూడా ఓవర్ స్పెండ్ లో వెళ్ళిపోతుంది. సో అందుకనే టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్, మనము పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి అంటే మనకు ప్రాపర్ గా క్యాంపెయిన్ సెటప్ అనేది మనము చేయాలా. అలాగే కీవర్డ్ గ్రూపింగ్ అనేది చేసుకోవాలి. ఏం చేయాలి? కీవర్డ్ గ్రూపింగ్ అన్నట్టు. ఓకే, ఈ కీవర్డ్ గ్రూపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అది మనము డిస్కషన్ అయితే అయిపోయింది లాస్ట్ సెషన్ లో. ఓకే, సో ఫైనల్ యూనివర్సల్ కీవర్డ్స్ అనేటప్పుడు మనము బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు, బెస్ట్ రిలేటెడ్ అన్ని దట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని ఒక కీవర్డ్ గ్రూపింగ్ లో మనం పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉంటుందో టాప్ రిలేటెడ్, ఓకే, అవి ఇంకొక గ్రూప్ లో మనం పెట్టుకున్నాం, యాడ్ గ్రూప్ లో. ఓకే, సో క్యాంపెయిన్ కింద మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ వస్తాయి. మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ కింద ఈచ్ యాడ్ గ్రూప్ కి డిఫరెంట్ యాడ్ కాపీస్ వస్తాయి, యాడ్స్. ఓకే, సో యాడ్ గ్రూప్ లో కీవర్డ్స్ మనము మెన్షన్ చేస్తాం. క్లియర్ ఫ్రెండ్స్? అలాగే నెక్స్ట్ ఇంకొక యాడ్ గ్రూప్ గుడ్ అనే రిలేటెడ్ కీవర్డ్స్ ఒకటి మనము చేసినాం. నెక్స్ట్ బీటెక్ రిలేటెడ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ కీవర్డ్స్ ఇంకొక యాడ్ గ్రూప్ కింద మనమైతే కన్సిడర్ చేసుకున్నాం. ఇలాగ మీరు మల్టిపల్ రిలవెంట్ యాడ్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, వన్స్ ఇలా క్రియేట్ చేసుకున్నాక వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? ఏం చేయాలి? మనము యాడ్ కాపీస్. ఓకే, ఇంకొక ఎక్సెల్ షీట్. బై ద వే, కొంతమంది అసైన్మెంట్స్ డైరెక్ట్ గా నాకు పంపించినారు, గుడ్. ఓకే, సో కొంతమంది బాగానే చేసినారు. కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నారు, ఇంకొంతమంది డిఫరెంట్ ఇండస్ట్రీ తీసుకున్నారు, బట్ గుడ్. ఓకే, అదర్స్ కూడా నేను ఒకసారి చెప్తాను, మీరు మీ స్క్రీన్ షేర్ చేసి కంప్లీట్ గా చూపించాల్సి వస్తుంది. ఓకే, సో ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యాడ్ కాపీస్. ఎందుకు నేను ఎక్సెల్ షీట్ లోనే చూపిస్తున్నాను అని అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ కి, మీకు ఫ్యూచర్ కి చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా మీరు క్యాంపెయిన్ లో అకౌంట్ లో క్రియేట్ చేయకుండా ఎక్సెల్ లో మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో మీరు వెళ్తారు. అఫ్ కోర్స్ AI టూల్స్ అన్ని వచ్చినాయి. ఓకే, బట్ మేము ఏదైతే ప్రాసెస్ చెప్తామో మీరు అదే ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఇలా మెయింటైన్ చేయండి. ఫ్యూచర్ లో ఈ ఎక్సెల్ లో మెయింటైన్ చేయడం వల్ల మీకు అడిషనల్ అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాము? క్యాంపెయిన్. ఓకే, క్యాంపెయిన్ నేమింగ్ స్ట్రక్చర్ లెవెల్కి వెళ్తాం ఇప్పుడు. ఓకే, సో ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి ఏమంటుంది? క్యాంపెయిన్ నేమింగ్. ఓకే, నేమింగ్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే,
స్ట్రక్చర్ మనం ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నామంటే కన్ఫ్యూజన్ అవ్వదు. ఓకే, బై డిఫాల్ట్ గా మనకు గూగుల్ యాడ్స్ ఒక నేమ్ ఇచ్చేస్తుంది, బట్ వీ షుడ్ నాట్ ఫాలో దట్ నేమ్. ఓకే, ఒక స్ట్రక్చర్ అనేది మనము ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనకు క్యాంపెయిన్ టైప్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ప్రోడక్ట్ నేమ్ ఫస్ట్. ఓకే, సో ఏం పెట్టుకోవాలి? ప్రోడక్ట్ నేమ్. ఓకే, మళ్ళీ ఇది పైప్ సింబల్ పెట్టుకోవాలి. ఇది ఒకటి వస్తుంది, పైప్ సింబల్. ఎక్కడ వస్తుంది అంటే మీకు ల్యాప్టాప్ లో ఎంటర్ పైన ఉంటుంది పైప్ సింబల్. ఇది పైప్ సింబల్ అంటాం. ఓకే, షిఫ్ట్ పట్టుకొని మీరు ఎంటర్ పైన ఒకటి ఉంటుంది. ఓకే, బ్యాక్ స్లాష్ బటన్ ఉంటుంది, అది మీరు టైప్ చేసినారంటే మీకు పైప్ లైన్ సింబల్ వస్తుంది. ఇదేమంటాము? పైప్ లైన్. ఓకే, ప్రోడక్ట్ నేమ్. నెక్స్ట్ క్యాంపెయిన్ టైప్. ఓకే, క్యాంపెయిన్స్ లో కొన్ని టైప్స్ ఉంటాయి, అవి కూడా మనము చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ పైప్ సింబల్. ఓకే, నెక్స్ట్ డేట్. ఓకే, ఏ రోజు మీరు లాంచ్ చేసినారు డేట్. ఓకే, ఇన్ కేస్ డేట్ లేకపోయినా కానీ అటు ఇటు ఇంటర్చేంజ్ చేయొచ్చు, నో వరీస్. ఇంకొకటి ఏం పెట్టాలి? లొకేషన్. లొకేషన్ ఉంది అంటే పెట్టచ్చు, లేదంటే లేదు. సే ఎగ్జాంపుల్, మన హరి ఏంటి? ఓన్లీ హైదరాబాదే టార్గెట్ చేయాలి అనుకున్నాం. అప్పుడు లొకేషన్ హైదరాబాద్ అని క్యాంపెయిన్ నేమింగ్ స్ట్రక్చర్ లో మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు కాలేజ్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ నేమ్? ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ MBA. MBA ఇదేంటి? ప్రోడక్ట్ నేమ్. ఓకే, కాలేజ్ కి, ఎస్పెషల్లీ కాలేజ్ కి ప్రోడక్ట్ నేమ్ వచ్చేసిందా? కరెక్టా? ప్రోడక్ట్ నేమ్ వచ్చేసింది. నెక్స్ట్ MBA అయినాక క్యాంపెయిన్ టైప్ ఏంటి? సర్చ్. అంటే సర్చ్ క్యాంపెయిన్ అన్నట్టు. ఇవన్నీ టైప్స్ నేను ఇప్పుడు చూపిస్తాను, నెట్ ఓవర్. ఓకే, సర్చ్. నెక్స్ట్ మళ్ళీ పైప్ లైన్ సింబల్. డేట్. డేట్ ఎప్పుడు? 23rd. ఓకే, -07. ఓకే, 2025. యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే పెట్టుకోండి. ఓకే, మళ్ళీ పైప్ లైన్ సింబల్. మళ్ళీ లొకేషన్ ఏంటి? వీఆర్ టార్గెటింగ్ లొకేషన్ ఏంటి? బెంగళూరు. ఓకే, ఇది ప్రాపర్ గా నేమింగ్ కన్వెన్షన్ చెయ్యటం. ఓకే, మీ ప్రోడక్ట్ సే ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ అనుకున్నాం. ఓకే, ఇన్సూరెన్స్ లో ఏంటి? టర్మ్ లైఫా, హెల్త్ ఇన్సూరెన్సా? ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నట్టు. అవన్నీ ఏంటి? ప్రోడక్ట్స్. కరెక్టా? సో అలాగా మీరు ఇన్సూరెన్స్ రిలేటెడ్ మెన్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఎలాంటి క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు? సర్చ్ క్యాంపెయినా? ఓకే, లేదంటే వీడియో క్యాంపెయినా? యూట్యూబ్ క్యాంపెయినా? ఓకే, లేదంటే డిస్ప్లే క్యాంపెయినా? ఓకే, అది మనము మెన్షన్ చేయాలి. క్యాంపెయిన్ టైప్. ఓకే, నెక్స్ట్ డేట్. ఎప్పుడు మీరు స్టార్ట్ చేసినారు? ఈ డేట్ మెన్షన్ చేయడం వల్ల ఫ్యూచర్ లో మీకు ఒక 20-30 క్యాంపెయిన్స్ ఉంటాయి. అప్పుడు మీ టీమ్ లీడర్ ఆర్ మీ MD ఆర్ మీ క్లయింట్ ఎవరో ఒకరు కాల్ చేసి అడుగుతారు, కవిత ఎప్పుడు స్టార్ట్ చేసినారు కవిత మీరు ఇది క్యాంపెయిన్? సడన్ గా అప్పుడు కవిత నాకు ఎప్పుడు తెలియదు అది అని అనుకు టెన్షన్ పడుతూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు మనం ఏం చేయాలా? డేట్ పెట్టుకున్నామంటే శుభు సార్ మీకు 23rd నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 10 days అయింది. ఓకే అని స్ట్రైట్ అవే నాకు కవిత చెప్పేస్తుంది. ఓకే, కవిత ఏ లొకేషన్ టార్గెట్ చేసినారు అని అడిగినప్పుడు మళ్ళా కన్ఫ్యూజన్ లేకుండా నేను బెంగళూరే చేసిన, ఎందుకంటే నేను ఆల్రెడీ నేమింగ్ స్ట్రక్చర్ లో పెట్టుకున్నా, క్యాంపెయిన్ నేమింగ్ స్ట్రక్చర్. క్లియర్ ఫ్రెండ్స్? ఇది ఒక క్యాంపెయిన్ నేమింగ్ స్ట్రక్చర్ అనేది మనం పెట్టుకోవాలి. ఓకే, ఇది చాలా ఈజీ మెథడ్ అన్నట్టు. చాలా మంది చాలా విధాలుగా చెప్తారు, బట్ మీరు ఏంటంటే ఈ మెథడ్ ఒకటి ఫాలో అవ్వండి చాలు. ఓకే, ఇది క్యాంపెయిన్ నేమింగ్ స్ట్రక్చర్ అన్నట్టు. సో బిగినర్స్ కి మేము ఈ లెవెల్లో చెప్తాము. ఓకే, సో మేము క్రియేట్ చేసేటప్పుడు మేము కూడా కొంచెము 70 to 80% ఇప్పుడు చెప్పిన నేమింగ్ స్ట్రక్చర్ మేము ఫాలో అవుతాం. ఓకే, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి
అర్థమైపోతుంది. సో వన్స్ క్యాంపెయిన్ అయిపోయినాక కీవర్డ్స్ మనము ఫైనలైజ్ చేసుకున్న కీవర్డ్స్ నేను మళ్ళీ ఒక ఎక్సెల్ షీట్ లో అయితే పెట్టుకున్నాను. అలాగే యాడ్ గ్రూప్ నేమ్ ఎప్పుడే కానీ యాడ్ గ్రూప్ నేమ్ కూడా రిలవెంట్ గానే పెట్టుకోవాలి. నేమ్ ఇది కూడా మనము రీనేమ్ చేయొచ్చు. యాడ్ గ్రూప్ నేమ్ అనేది మీరు సెటప్ చేసేటప్పుడు యాడ్ గ్రూప్ 1, 2, 3 అని వస్తుంది. మనం సెటప్ చేద్దాం, ఓకే, అప్పుడు చూపిస్తాను. ఓకే, అలా వచ్చినప్పుడు మీరు దాన్ని కూడా రీనేమ్ చేయాలి. రీనేమ్ కూడా రిలవెంట్ కీవర్డ్ తోనే చేయాలి. ఓకే, ఇప్పుడు యాడ్ గ్రూప్ నేమ్ ఏం పెట్టినా నేను బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. ఓకే, సో నా రెఫరెన్స్ కి నేను జస్ట్ కీవర్డ్స్ అనేది తీసుకుందాం. సెర్చ్ వాల్యూమ్స్ ఫైనల్ యూఆర్ఎల్ ఏది? దిస్ ఫైనల్ యూఆర్ఎల్ ఇస్ నథింగ్ బట్ యువర్ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్. ఏంటిది? ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్. ఓకే, ఇప్పుడు మనము క్రియేట్ చేయబోయే యాడ్ ఏంటి? RSAS, రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్స్. రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్స్ లో ఏం క్రియేట్ చేయబోతున్నాం ఇప్పుడు? RSAS. ఓకే, RSAS అంటే మనము టర్మినాలజీస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. RSAS అంటే ఏంటి? రెస్పాన్సివ్, ఓకే, రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్స్. ఇదే RSAS. ఈ రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్స్ మల్టిపుల్ హెడ్లైన్స్ తో ఉంటుంది. ఎలా ఉంటుంది? మల్టిపుల్ హెడ్లైన్స్ అన్నట్టు. ఓకే, హెడ్లైన్స్ అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మల్టిపుల్ హెడ్లైన్స్ అన్నప్పుడు క్లోజ్ టు 15 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? హెడ్లైన్ 15 ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి హెడ్లైన్స్ కి క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. దర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వర్డ్ అండ్ క్యారెక్టర్. వర్డ్ అంటే ఏంటి? హెడ్లైన్ అనేదంతా 1 వర్డ్. ఓకే, ఒక్క వర్డ్. దీంట్లో HEAD ఇది ఏవైతే ఉన్నాయో ఇది ఒక్కొక్క క్యారెక్టర్. ఓకే, ఒక్కొక్క క్యారెక్టర్. అందుకనే హెడ్లైన్ 1 కి క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది, నాట్ వర్డ్ లిమిట్. క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటుంది? 30 క్యారెక్టర్స్ అన్నట్టు. 30 క్యారెక్టర్స్ హెడ్లైన్ కి. సేమ్ హెడ్లైన్ 2 కి అంతే, హెడ్లైన్ 3 కి అంతే, హెడ్లైన్ 4 కి అంతే. ఇలాగ మనకు 15 హెడ్లైన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ 15 హెడ్లైన్స్ మనము నోట్ చేయాలి. ఓకే, ఎక్సెల్ లో మీరు ఫస్ట్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీకు క్యారెక్టర్ లిమిట్ ఎలా తెలుస్తుంది? క్యారెక్టర్ లిమిట్ చెక్కర్ అని ఒక టూల్ ఉంటుంది. మీరు జస్ట్ గూగుల్ చేస్తే మీకు దొరికేస్తుంది. ఓకే, సో క్యారెక్టర్ లిమిట్ చెక్కర్. ఎక్సెల్ బాగా వచ్చిండే వాళ్ళు ఎక్సెల్ లో కూడా మీరు తీసుకేసుకోవచ్చు. ఓకే, క్యారెక్టర్స్ చూసినారా? ఇప్పుడు నేనేం చేస్తా? నేను దీన్ని కాపీ చేస్తా. హెడ్లైన్ 1 నాదేం పెట్టినా? ఇంజనీరింగ్ కాలేజెస్ బెంగళూరు. ఓకే, ఎంటర్. ఎన్ని ఉన్నాయి క్యారెక్టర్స్? 30 ఉన్నాయి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 3 వర్డ్స్. ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఒకటే లైన్. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, 30 క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు నా క్యాంపెయిన్ లో యాడ్ గ్రూప్ లో యాడ్ కాపీ అంటాం. ఇది ఏమంటాము? యాడ్ కాపీ. ఓకే, సో ఇలాగా మనము డిఫరెంట్ హెడ్లైన్స్, అలాగే కొన్ని CTA అంటాం. CTA అంటే ఏంటి? కాల్ టు యాక్షన్. CTA ఈజ్ నథింగ్ బట్ కాల్ టు యాక్షన్. CTAs కూడా మనము మెన్షన్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ బ్రాండ్ నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రాండ్ నేమ్ అది ఎప్పుడే కానీ మీరు హెడ్లైన్ 3 లో మనం మెన్షన్ చేసుకోవాలి. అది చూపిస్తా మీకు. అకౌంట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఇంకా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ జాయిన్ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్ టుడే #1
ర్యాంక్డ్ ఇంజనీరింగ్ కాలేజ్, గుడ్ బీటెక్ ఇన్స్టిట్యూట్ ఇన్ బిఎల్ఆర్. సమ్ టైమ్స్ మనకి ఏమవుతుంది అంటే క్యారెక్టర్స్ ఎక్సీడ్ అయిపోతుంది, మనం అనుకున్నట్టుగా యాడ్ రాదు. అప్పుడు మనం ఏం చేయాలా, కొన్ని షార్ట్ కట్స్ కి దానికి ఏదైతే ఉంటాయో, బెంగళూరు అంటే బిఎల్ఆర్ అంటాం, ఓకే. సో హైదరాబాద్ అంటే హెచ్వైడి అంటాం, ఓకే. విశాఖపట్నంకి వైజాగ్ అంటాం. ఇట్లా కొంచెం షార్ట్ నేమ్స్ మనమైతే యూజ్ అయితే చేయాలి. సో ఇక్కడ నేనేం చేసిన, బిఎల్ఆర్ అని పెట్టిన. బెంగళూరు టాప్ రేటెడ్ కాలేజ్. ఎన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నా నేను చెప్పినా కదా, ఎన్ని ఉంటాయి, 15 headlines. 15 headlines. I'm talking only about one ad group. One ad group లో ఒక ad copy. ఓకే. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్ అంటే D1 అని అంటాం. డిస్క్రిప్షన్ ఇలాగ మనకు 4 ఉంటాయి. ఓకే, 4 డిస్క్రిప్షన్స్ మనమైతే మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని ఉంటాయి, డిస్క్రిప్షన్ 1 అనేది ఇట్లా D1, D2, D3, D4. ఓకే, ఈచ్ డిస్క్రిప్షన్ కి అగైన్ క్యారెక్టర్ లిమిట్ వస్తుంది. ఎంత వస్తుంది, 90. గైస్ ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, ఎవరైనా సబ్జెక్ట్ ఉండే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్ లిమిట్ తో సహా మిమ్మల్ని అడుగుతారు. ఓకే, సో 90 క్యారెక్టర్స్ ఉంటుంది. ఇలాగ మనకు ఎన్ని ఉంటాయి, టోటల్ గా 4. ఓకే, సో 4 అనేది మనమైతే తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఎలా మనము మెయింటైన్ చేస్తాం, ఐ మీన్ రాస్తాము. ముందైతే ఎవ్రీ టైము బిఫోర్ ఏఐ టూల్స్ ముందు మేము టీం అంతా కూర్చొనేది అన్నట్టు. ఓకే, ఫుల్ టైం చేసేటప్పుడు అందరూ కూర్చొని ఓకే ఇక్కడ ఏం పెడతాం, ఇక్కడ ఏం పెడతాం, అక్కడ ఏం పెడతాం, ఇవన్నీ ఇట్లా డిస్కస్ చేసేవాళ్ళం. అప్పుడు కొంచెం అవుట్పుట్ వచ్చేది, ఓకే బాగున్నాయి, ఎస్ ఇంప్లిమెంట్ చేద్దాం. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెము టైం చేంజ్ అయింది కాబట్టి మనకు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్ అండ్ విత్ రైట్ ప్రాంప్ట్స్ నేను ఇప్పుడే ఇవ్వను ఎవరికే కానీ. ఎందుకంటే కొంచెం మాన్యువల్ ఎఫర్ట్స్ మీరు పెడితే ఆ టఫెస్ట్ ఆ సబ్జెక్ట్ అనేది మీకు డిఫికల్ట్ గా అనిపిస్తుంది కదా, అప్పుడు మీరు లాస్ట్ లో ఏఐ టూల్స్ యూజ్ చేస్తే అప్పుడు మీకు ప్రాపర్ క్లారిటీ ఉంటుంది. ఓకే, మాన్యువల్ గా కూడా మనము ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది కూడా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే ఇంకా కొన్ని వస్తాయి, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1, పార్ట్ 2 ఓకే, లిమిట్ ఎంత, 15 క్యారెక్టర్స్. ఓకే, దీనికి 15, పార్ట్ 1, పార్ట్ 2 కి 15. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మొబైల్ యూఆర్ఎల్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ యాడ్ గ్రూప్. ఓకే, సో ఇవన్నీ మనకు డౌన్లోడ్ చేసుకున్నాక వచ్చే కాలమ్స్. ఇప్పుడు నాకు అన్ని రెడీగా ఉన్నాయి. ఏమేమి రెడీగా ఉన్నాయి, కీవర్డ్స్ కరెక్టా, కీవర్డ్స్ రెడీగా ఉన్నాయి, యాడ్ గ్రూప్ నేమ్ రెడీగా ఉంది, సెర్చ్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఓకే, యూఆర్ఎల్ రెడీగా ఉంది, హెడ్లైన్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలా, స్ట్రైట్ అవే నా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నేను క్యాంపెయిన్ క్రియేషన్ చేయాల. మీ ఫస్ట్ క్యాంపెయిన్ క్రియేషన్ మీరు నెక్స్ట్ 1-2 days లో మీరు చేస్తారు. దట్ ఇన్ గూగుల్ యాడ్స్ చాలా బాగుంటుంది. సో సరే, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందండి, మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ అఫ్ కోర్స్ అకౌంట్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. బట్ అందరికీ అకౌంట్ యాక్సెస్ ఉంది కాబట్టి అందరూ మీరు క్రియేట్ అయితే చేయండి. ఓకే, ఒక టాస్క్ కూడా ఇస్తాం. ఓకే, ఇవన్నీ మీరు ఇగ్నోర్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఎవరే కానీ స్ట్రైట్ అవే డోంట్ క్రియేట్ ఎనీ హెల్త్ కేర్ క్యాంపెయిన్స్. హెల్త్ కేర్ క్యాంపెయిన్స్ మీరు ఇప్పుడే క్రియేట్ చేస్తే ఈ అకౌంట్ లో సస్పెండ్ అయిపోతుంది. దానికి డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, మీరు అది ఎవరి స్ట్రైట్ అవే క్రియేట్ అయితే చేసేకి వెళ్ళొద్దండి. ఓకే, వన్స్ క్యాంపెయిన్స్ లోకి వెళ్ళాక మనకు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది క్రియేట్ అని, లేదంటే ఇక్కడ బ్లూ బటన్ ఇంకొకటి ఉంటుంది. ఓకే, సో మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు. ఓకే, సో నేను పాజ్ అయితే చేస్తా.
ఫస్ట్ చూడండి ప్లస్ ఐకాన్, క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్. ఇక్కడ న్యూ క్యాంపెయిన్, రెజ్యూమ్ క్యాంపెయిన్ డ్రాఫ్ట్, అలాగే లోడ్ క్యాంపెయిన్ సెట్టింగ్స్ 2 ఆప్షన్స్ మనం తీసుకో. న్యూ క్యాంపెయిన్ పైన క్లిక్ చేయాల సింగిల్ క్లిక్. ఓకే, ఎస్. వాట్స్ యువర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్? ఓకే, సో టీమ్ బాగా అర్థం చేసుకోండి. సో ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ చేయండి ఎక్కువ. ఆబ్జెక్టివ్ ఏంటి? సో ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్క ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన కేసులో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రన్నింగ్ గూగుల్ యాడ్స్ ఫర్ కాలేజ్? లీడ్స్. ఓకే, అదే ఇంకొక బిజినెస్ తీసుకున్నాం. ఇంకొక బిజినెస్ నందితకి ఆన్లైన్ స్టోర్ ఉంది, ఓన్లీ సేల్స్ కావాలి. బికాస్ తన బిజినెస్ మేజర్ గా ప్రోడక్ట్ వాల్యూ వచ్చి 500 రూపీస్, 200 రూపీస్, 1000 రూపీస్. క్లాత్స్ అంతే, క్లాత్స్ మాత్రమే తను సేల్ చేస్తుంది. ఓకే, ఏదైనా డ్రెస్సెస్. ఓకే, అప్పుడు తనకి ఏం కావాలి? సేల్స్ కావాలి, నాట్ లీడ్స్, డైరెక్ట్ సేల్స్. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా ఒక ఆఫర్ ఉంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్. అలాగే మన విష్ణువర్ధన్ ఏం చేస్తాడు? ఓన్లీ 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 నాకు ప్రోడక్ట్ సేల్ అవసరం లేదు, ఓకే, లీడ్స్ అవసరం లేదు, నాకు ట్రాఫిక్ వస్తే చాలు, క్వాలిటీ ట్రాఫిక్ వస్తే చాలు, నేను లీడ్స్ ప్రోడక్ట్స్ నేను సేల్ చేసుకుంటా అంటాడు విష్ణు. అప్పుడు ఏం చేస్తాడు? అతని ఆబ్జెక్టివ్ వెబ్సైట్ ట్రాఫిక్ వెళ్తాడు. ఈ హరి ఉంటాడు, మళ్ళీ హరి ఒక యాప్ రన్ చేస్తుంటాడు, వెబ్సైటే ఉండదు, హరి యాప్ రన్ చేస్తుంటాడు. ఓకే, ఏదో రెజ్యూమ్ బిల్డింగ్ యాప్ రెడీ చేస్తూ ఉంటాడు. ఓన్లీ యాప్ ఇన్స్టాల్స్ కావాలి, అది తన ఆబ్జెక్టివ్, హరి ఆబ్జెక్టివ్. అప్పుడేం చూస్ చేసుకుంటాడు? యాప్ ప్రమోషన్స్. ఓకే, సో మన విజయ్ ఏం చేస్తాడు? పొలిటికల్ క్యాంపెయిన్ రన్ చేస్తాడు. పొలిటికల్ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు మన విజయ్కి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, లీడ్స్ వద్దు, ట్రాఫిక్ వద్దు, సేల్స్ వద్దు, ఏదే కానొద్దు, యాప్ ఇన్స్టాల్స్ వద్దు, జస్ట్ నాకు అవేర్నెస్ రావాలి. బికాస్ అక్కడ ఏంటి అంటే సరౌండింగ్ లో పొలిటీషియన్ కి చేస్తున్నాడు విజయ్. సో అప్పుడు అవేర్నెస్ రావాలి, చాలా మందికి నేను రీచ్ అయిపోవాలి అంటే ఆ పొలిటీషియన్ రీచ్ అయిపోవాలి. అలాంటప్పుడు అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్. ఓకే, అది మనము టోఫు టాప్ ఆఫ్ ద ఫనల్ లో మనం డిస్కషన్ అయితే చేసినాం. ఓకే, నెక్స్ట్ లోకల్ షాప్ విజిట్స్ అండ్ ప్రమోషన్స్. ఇవి ఎలా ఉంటాయంటే ఫిజికల్ షాప్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్నిచర్ షాప్, లేదంటే సలూన్స్, ఓకే, స్పా, పార్లర్, ఇలాంటివి. ఓకే, ఇలాంటి షాప్స్ విజిట్ పెరగాలి. అలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలి? లోకల్ షాప్ విజిట్స్ అండ్ ప్రమోషన్స్ తీసుకోవాలి. ఐ మీన్ ఆబ్జెక్టివ్. ఇవన్నీ ఏం లేదు, నాకేదో తెలీదు అని ఎవరు వస్తారు? ఇంకొక పర్సన్ వస్తారు. నేను అవన్నీ పెట్టుకోను, నా ఇష్టం అంటారు. సో అప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ లో క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గైడెన్స్. ఇవే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇంకా ఈ ఆబ్జెక్టివ్స్ కన్నా ఇంకా ఏదే కానీ రావు. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే, ఇన్ అవర్ కేస్ ఓకే, మాక్సిమం మీకు వచ్చే బిజినెస్, మీకు వచ్చే క్లయింట్స్ అందరికి కావాల్సింది ఒకటే, లీడ్స్. మాక్సిమం లీడ్స్ వస్తాయి. ఇంకొకటి మీకు వచ్చేది ట్రాఫిక్ వస్తుంది. నెక్స్ట్ యాప్ ఇన్స్టాల్స్ వస్తాయి. మన కేసులో నేను లీడ్స్ అనేది తీసుకుంటా. ఇంకేదైనా ఆప్షన్ ఉందా? ఏం లేదు. ఫస్ట్ లీడ్స్, ఐ గో విత్ లీడ్స్. లీడ్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, స్క్రాల్ డౌన్. ఓకే, డౌన్ కి వచ్చినాక యూజ్ దీస్ కన్వర్షన్ గోల్స్ టు ఇంప్రూవ్ లీడ్స్. కన్వర్షన్ గోల్స్ మనము మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అది ఇంకా కొంచెం టెక్నికల్ అయిపోతుంది. ఓకే, ప్రజెంట్ దీంట్లో ఆల్రెడీ ఉన్నా కాబట్టి ఏదో ఒకటి నేను తీసేసుకుంటున్నాను. ఓకే, కంటిన్యూ. ఓకే, ఇక్కడ క్యాంపెయిన్ టైప్స్ వస్తాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్టివ్ కి కొన్ని క్యాంపెయిన్ టైప్స్ అనేది
అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ టైప్స్ ఏమున్నాయి? వన్ ఈస్ అండర్ లీడ్స్ లో సెర్చ్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్, మ్యాక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ డిమాండ్ జెన్ అంటే జనరేషన్, డిమాండ్ జనరేషన్. నెక్స్ట్ వీడియో, డిస్ప్లే, షాపింగ్. ఓకే, లీడ్స్ లో కూడా షాపింగ్ యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే క్యాంపెయిన్ టైప్ సర్చ్ అంటే ఏంటి? ఓకే, మీకు అది కూడా డౌట్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఇంజనీరింగ్ కాలేజెస్ బెంగళూరు తీసుకొని నేను ఇన్కాగ్నిటో ఓపెన్ చేసిన. ఓకే, ఒక కీవర్డ్ టైప్ చేసిన. ఓకే, ఇన్కాగ్నిటో ఓపెన్ చేసిన, ఇంజనీరింగ్ కాలేజెస్ బెంగళూరు. ఓకే, సర్చ్ లో ఏమన్నా యాడ్స్ వస్తున్నాయి, ఇదంతా సర్చ్ అన్నట్టు. ఇవన్నీ ఏంటి? సర్చ్ క్యాంపెయిన్స్ గూగుల్లో వస్తాయి. ఏదే కానీ యాడ్ రాలేదు. ఓకే, సో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. ఓకే, ఇక్కడ కూడా యాడ్ రాలేదు. ఓకే, సో ఇంకొకటి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ బెంగళూరు, ఏదే కానీ యాడ్ రాలేదు. ఇదంతా సర్చ్ క్యాంపెయిన్. ఓకే, సో ఇప్పుడు మనము సెటప్ చేయబోయే క్యాంపెయిన్ ఏంటి? సర్చ్ క్యాంపెయిన్.